గుడ్ మార్నింగ్ సార్. అయితే నీకేం జరగలేదంటావులే? లేదు సార్. జరిగుంటే నాకు నీ పీడ నిన్నటితో ఇరగడైతుండే. లేచటది సార్. లేకపోతే ఏంద్రా, వీడేమో బిడ్డను పక్కన పెట్టుకొని కార్లో కూర్చుండంట. ఏదో సినిమా కథ లెక్క 4-5 కార్లు వచ్చి చుట్టుముట్టినాయంట. అందులోకి వెళ్ళి 5-6 రౌడీలు లేచి డమాలని కాల్ చేసిందంట. ఆఖరికి ఒక్క బుల్లెట్ కూడా వేలకుండా పిల్లదాంతో సహా ఈయన తప్పించుకున్నంట. ఏంద్రా ఇది, నేనేమన్నా అవలగాలేక కనిపిస్తున్నానా? ఇసొంటి మస్తు చూసినావు. ఆ దెబ్బతో ఈ సారు గురించి దేశంలో ఉన్న చోటా మోటా పత్రికలని పరచంద్ర సాహసం చేసాడని ఫోటోలు గీటోలు మన్ను మశానం ఇలా నోట్ల మన్ను కూడా. ఎంక్వైరీలో ఇంకేం పీకనీకి చేతగాక ఒట్టి సెన్సేషన్ కోసమని బిడ్డని పక్కన పెట్టుకుని ఈడే డ్రామా అయినాము. ఏమంటావు? సార్, దిస్ ఇస్ అన్ఫేర్. అన్ఫేర్ అరా ఒకరి బండన. మరి ఏంద్రా ఫేరు? ఈడు ఎంక్వైరీ శురు చేసి 6 దినాలు గానే యా నుంచి వచ్చిన ఆడ పోలీస్ ఆఫీసర్ దిక్కులేని దానిక చచ్చిపోయి రోడ్డు నడిమిటబడి ఉన్నది. అంతేనేనా, ఈయన సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో గుసాయించి ఇల్లంతా ఆగమాగం చేసి ఆ నోట్ల పిస్తలు దూర్చి నీకేం తెలియదు నిన్ను వదిలేస్తున్నానని చెప్పి ఆ నుంచి వెళ్ళిపోవడం ఫేరా? సార్, ఇంతవరకు చేసిన దర్యాప్తులో దొరికిన ఆధారాలను బట్టే మేము. ఆధారం లేదు గీధారం లేదు, ఇటు చేసే ఎంక్వైరీ చాలు. అరే చాలంటారు కదా రే. ఆ రోజే నేను నీకు మంచిగా సంజాయించినా లేదా? చేతిలో లాఠీలు పట్టుకుని బెల్ట్లు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు జనం మీద ఎరగబడద్దు, ముఖ్యమంత్రి నేను అని. అప్పుడు నా మాట నువ్వు వినలే, ఇప్పుడు నీ మాట నేనేనా? ఇగో ఇప్పటి సంది నీకు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం లేదని ఖరారు చేసిన ఆర్డర్స్. సార్ తీసుకోరా. ఇప్పుడు ఇంతదాకా నీకు ఎంక్వైరీలో దొరికిన ఆధారమో ఈధారమో ఏదైనా నీ కాడుంటే అవి ఇక్కడనే ఇప్పుడే ఇచ్చేలు ఈయనకి. వాట్ నాన్సెన్స్ సార్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అయినా కానీ 3 మచ్ అయినా కానీ దిస్ ఈజ్ మై డెసిషన్. దీనిలో మార్పేం ఉండదు. ఏం మార్చాలంటా సార్? సార్ ముస్తఫా సార్. ఏంటిది బజారౌడి లెక్క? షట్ అప్ యు భరత్. క్షమించండి సార్, ముందుగా చెబితే మీరు ఒప్పుకోరని తెలుసు గనకే మీకు ఈ విషయం చెప్పకుండా వీడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. నిన్న రాత్రి ఏ గాడిదకి తెలియకుండా. కీప్ ఎన్ ఐ ఆన్ రాజేష్ రాయ్ అని అనవసరమైన అనుమానాన్ని సృష్టించి ఆ నెపంతో నీ పాత లా కాలేజ్ హాస్టల్ మేట్ అయిన ఐజీ గారిని బాబా దగ్గరకు పంపించి ఆ తర్వాత నీ లుచ్చ రాజకీయాన్ని హత్య రాజకీయంగా మార్చి పథకం పని. సొంత కథ చెప్పకరా అంటే పగిలి. సార్, బాబా కమిషన్ ముందు హాజరు కాకుండా చూడమని మిమ్మల్ని అక్కడికి పంపిన ఇదే ముఖ్యమంత్రి గారు అదే రోజు గుట్టుగా మరో దూతను ఏర్పాటు చేశాడు. అతని ఐజీ రాజేష్ రాయ్ టు మీట్ హైదర్ అలీ. రెడ్డి కమిషన్ ముందు బాబా వాంగ్మూలం ఇవ్వబోతున్నారన్న అత్యంత విలువైన ప్రభుత్వ రహస్యాన్ని జనాబ్ హైదర్ అలీ చెవులో ఊదడానికి. సార్, he cheated you, sir. నిజం బయటపడితే పదవీ భ్రష్టుడవుతాడన్న భయంతో. ఎస్ సార్, బాబా వాంగ్మూలం ఇస్తే హైదర్ అలీ అతను ఆడించినట్టు ఆడుతున్న పార్టీలు ప్రజల్లో మరింత బలహీన పడిపోతాయని, పదవొక్కటే కాకుండా పార్టీ ఉనికితో పాటు ఇన్నేళ్లు నీకు తొత్తులుగా ఉండి తాళం వేస్తున్న ఇండిపెండెంట్లు పదవులు పోయి పరువు చచ్చి మట్టి కొట్టుకుపోతారని భయం. కొత్త సీపోర్టు కట్టుకోవడానికి సంఘద్రోహులకు పర్మిషన్ ఇచ్చి మన ప్రజల కళ్లలో అంత మట్టి కొట్టి ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని కథను సృష్టించి నీకు కోటాను కోట్ల డబ్బిచ్చి వెనక ఉండి నిన్ను నడిపిస్తున్న ఆ హైదర్ అలీ అనే మాఫియా లీడర్ తో స్వార్థంతో చేతులు కలిపావు. ఈ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశావు. 300 కోట్లు ఆశించి బలిపశువులు చేశారు. నీ ప్రాణ స్నేహితుడిని, ఈ స్టేట్ ని, ఈ జనాన్ని. పోతాను సార్, బట్ బాబా హత్య కేసులో అతి కీలకమైన ప్రధాన సాక్షి పోలీస్ ఐజీ రాజేష్ రాయ్ న్యాయస్థానం ముందు నుంచి వాగ్మూలం ఇచ్చే రోజు రేపే. గుర్తుంచుకోండి. అంతవరకు ఈ కేసుని నీ పవరు, పలుకుబడి, డబ్బు ఏమీ చేయలేవు. ఈ భరత్ చంద్ర పట్టుపట్టాడంటే కుటుంబ పట్టే. ఇంతకు మించే ఉన్న పిచ్చి వేషాలు వేసావో
పుచ్చ పగిలిపోతుంది. ఇలాంటి రౌడీలు గుండాలు చేసే అక్రమాలకి వక్ర పనులకి తల్లడిల్లుతున్న శాసనసభల్ని ప్రక్షాళన చేయాల్సిన రోజొచ్చింది. ఆ పని నేను చేస్తాను. యూ కెన్ బడి కౌంట్ ఆన్ మీ ఫర్ దాట్. ప్లీజ్ కమ్ సార్. గుడ్ బై సార్. నేను ఫోన్ చేయి. రాజేష్ తప్పుకో. See, ఇది జనాబ్కి అప్పగించాలి వెంటనే. He will be with me, okay? Come. ఓకే మేడం. మేడం 1 minute. Hey, Basha. Hi. Hi. Excuse me, Miss Jasmine, right? Who are you? Hey! మేడం జాస్మిన్ గారు కాదు, జనాబ్ గారు. Who the hell are you? ముస్తఫా. What? Hey! Hey. Hey, Basha, what the hell is happening? Don't speak a word. Take her.